లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అన్నీ సవ్యంగానే సాగుతున్నాయి, కానీ అక్కడక్కడ కొన్ని అనుమానాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి అనే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇందుకు ఏంటి అంశాలు అంటే, గత వారం అంతా చూసాం అమరావతి రాజధానికి సంబంధించిన ఎపిసోడ్. ఒక ప్రక్కన అసెంబ్లీలో తీర్మానం, ఆ తర్వాత లోక్సభలో బిల్లు పాస్ చేయటం, రాజ్యసభలో బిల్లు పాస్ చేయటం, జగన్మోహన్ రెడ్డి ఆమె ప్రెస్ మీట్ పెట్టేసి మావిగన్ అంటాం, ఆ తర్వాత సోషల్ మీడియా రెచ్చిపోయి ఎప్పుడూ లేనంత విధంగా విపరీతమైన ట్రోల్స్ దారి తీయటం, ఇది ఒక ఎత్తు. ఇక మరొక కీలకమైన అంశం రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన దాంట్లో ఎస్పీ దామోదర్ గారు కొంతమందిని విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్, అలాగే ఏఎస్పీగా చేసినటువంటి విజయపాల్, వీరు విచారణకు రమ్మంటే విజయపాల్ విచారణకు వచ్చారు. బోరుగడ్డ అనిల్ మాత్రం శనివారం తనకి ఏదో అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయిన అన్నారు. సో ఈ నేపథ్యంలోనే మరి విజయపాల్ ఏం చెప్పారు ఏంటి, ఈ రెండు అంశాలు మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్ప అంకమరావు గారు ఉన్నారు. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా ఈ అమరావతి రాజధానికి సంబంధించిన ఎపిసోడ్లో పదే పదే ఇంకా మార్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళ వర్షను, అంటే ఇప్పుడు ఏదైతే ప్రొసీజర్ జరిగిందో అసెంబ్లీలో తీర్మానం, లోక్సభలో బిల్లు పాస్ చేయటం, రాజ్యసభలో బిల్లు పాస్ చేయటం, తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళటం, ఇదే ఒక ప్రొసీజర్ కదా. సిమిలర్గా రేపు ఇదే మ్యాండేట్ కనుక వైసీపీకి వస్తే, సిమిలర్గా కేంద్రంలో కూడా వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న సీట్ల మీద ఆధారపడి ఉంటే ఇది చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. సో ఇలాగే ప్రొసీజర్ చేస్తాం అంటే అమరావతి అనే దానిని మాత్రం వీలైనంత వరకు మేము చంపేయడానికే ఉన్నాం అనే ఇండికేషన్ అనుకోవాలా. అసలు ఇక్కడ ఇప్పుడు చేసిన దానివల్ల రిలాక్స్ అవ్వచ్చు అంటారా, లేకపోతే టెన్షన్ పడాలంటారా? ముందుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాని గురించి తీసుకుందాం, ఓకే. తర్వాత దీని జోలికి వద్దాం. నేను మావిగన్ని సూచిస్తున్నాను అన్నాడు. వాళ్ళ సభ్యులు లోక్సభలోను రాజ్యసభలోను ఏమని మాట్లాడారు? అసలు వాకౌట్ చేశారు. వాకౌట్ చేసి ఎందుకు వెళ్ళారు? వాకౌట్ చేసి ఎందుకు వెళ్ళారు అంటే అధినాయకుడు మాటలకి అక్కడ లోక్సభలో వాళ్ళ నాయకుడికి, రాజ్యసభలో వాళ్ళ నాయకుడికి ఈ ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అంశం అన్ని పార్టీలు 11 పార్టీలు 10 మంది సపోర్ట్ చేసిన సందర్భంలో, వీళ్ళొక్కళ్ళే వ్యతిరేకించే సందర్భంలో, అక్కడ చట్టబద్ధ ఏర్పాటు కాబోతున్న సందర్భంలో వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, భవిష్యత్తులో ఎకరాలు ఎందుకు మాట్లాడిన వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గాలి తీసేసాడు కదా. మళ్ళీ మచిలీపట్నం నుంచి మొదలుపెట్టి అసలు మచిలీపట్నం నుంచి ఇక్కడ దాకా ఆ రహదారి ఎమ్మట రాజధాని అంటాడు ఏంటి, నాకు అర్థం కాదు. అంటే రాజధాని అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? మీరు అన్నారు ఇదే మ్యాండేటరీ వాళ్ళకు వస్తే, రేపు పొద్దున వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వం ఉంటే అని కదా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మనం. 151 స్థానాలు వచ్చినాయి కదా అతనికి. ఏం చేశాడు? ఏం పీకాడు? గడ్డి పరకన్నా పీకాడా? అమరావతిలో తీసుకెళ్ళి అక్కడ నేసాడు గడ్డి పరక పీకెళ్ళి. రేపు పొద్దున ఏం పీకుతాడు అతను? ఐరన్ రాడ్లను కాంక్రీట్ ఎత్తుకెళ్ళారుగా, అదే ఏం పీకారు అంటున్నారుగా. ఆ తర్వాత వేయటానికి ఏమేం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు అనే ఆలోచన ఏ కోశాన ప్రజలకు లేదు. గమనించుకోండి మీరు. రైట్. పెట్టుబడిదారులకు లేదు. రాజకీయ నాయకులు ఆడిస్తున్నటువంటి కపట నాటక సూత్రధారంలో ఇది ఒక భాగం. గమనించుకోండి మీరు. వీళ్ళు ఆడిస్తున్నారు ఆ నాటకాలు. జగన్ని జనం మళ్ళీ రానీరు, ఓకే, అది తేలిపోయింది. పెట్టుబడిదారులకు అర్థమైపోయింది. 151 స్థానాలు వచ్చినాడు, ప్రజావేదిక కూలుస్తానన్నాడు, కూల్చాడు, చేతిలో పని. కౌన్సిల్ను రద్దు చేస్తానన్నాడు, చేయలేకపోయాడు, చేతిలో పని కాదు. అంటే ఇక్కడ గమనించుకోండి, నువ్వు ఎవరి మీద ఆధారపడాలి. వాళ్ళు చీపు అన్నారు, మళ్ళీ దాని మీద నువ్వు పట్టుబట్టలేదు.
పట్టుబడితే పోతాయిగా. పోతాయి. 3 రాజధానులు పుట్టుబడి గ్యారంటీ పోయేది కదా. 3 రాజధానులు అన్నావు, నువ్వే న్యాయస్థానంలో ఇరికి తీసుకున్నావు. అవును. న్యాయస్థానం మార్చి నెల 22వ సంవత్సరం నాడు మొట్టికాయలేసి మ్యాండమస్ అనే తీర్పును ప్రకటించింది. అవును. ఏమీ పీకలేకపోయావు. 151 స్థానాలు వచ్చి నీ పరిపాలన చూసిన తర్వాత ఒకవేళ ఇలా గ్రహపాటుకో రాష్ట్రం దౌర్భాగ్యానికో నువ్వు 15 సంవత్సరాలు ఇదే ఆరోగ్యంతో ఇదే హుషారుతోటి ఇట్లానే ఉన్న తర్వాత మళ్ళీ 2 ఎన్నికల తర్వాత ఏదన్నా నువ్వు వచ్చే ఆలోచన గనక ఉంటే ఏమీ లేని చోట 15 ఏళ్ల తర్వాత ఓకే, ఏమీ లేని చోట నిర్మాణాలు మధ్యలో ఆపేసిన చోట అడవి పెంచేసిన చోట నుంచే నువ్వు తరలించకపోయావు. రేపు పొద్దున అన్నీ ఉంటాయి కదా. అదే శాసనసభలో కూర్చొని మీరు శాసనాలు చేశారు, అదే సచివాలయంలో కూర్చొని పరిపాలన చేశారు, అదే న్యాయస్థానం తీర్పిచ్చింది, ఆ న్యాయస్థానం మీకు మొట్టికాయలు వేసింది. ఏం పీకావు? అంటే మీరు అనేది 2039 అంటారా 2044 అంటారా? 2044. 44? అబ్బో, అప్పుడు కూడా 39 కూడా కాదు. 39 కూడా మళ్ళీ అతని గురించి ఆలోచించే అభిప్రాయం ప్రజల్లో అయితే లేదు. జనానికి జగన్కి మరి జరిగిన యుద్ధం ప్రసాద్ గారు ఇది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఈడ ముగ్గురు కలయికల దానికి ఉపయోగపడింది తప్ప వీళ్ళు కాకుండా ప్రత్యామ్నాయం ఎవరు వచ్చినా వాళ్ళైనా గెలిపించుండేవాడు జనాలు. మీరు నేను గెలిచేవాళ్ళేమో, అనుమానమే లేదు. వాళ్ళ మీద పోరాటం కనుక చేసిన వాళ్ళు ఎవరైనా ఓ ప్రత్యామ్నాయం చూపించగలిగినట్టయితే జనం వాళ్ళకే ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఎన్నుకున్నారు అంటే గతంలో 3 సార్లు ఆయన చేసిన పరిపాలన వల్ల, ఫోర్స్ కదా, రాష్ట్రానికి ఆయన చేసిన ఉపయోగం వల్ల, పెట్టుబడులు తీసుకొచ్చిన విధానం వల్ల పరిపాలన గురించి చూసుకుంటారు తప్ప రాజకీయం చేయడనే అభిప్రాయంతో పదే నేను 95 ముఖ్యమంత్రిని అవుతాను అంటే జగన్ చేసిన విధ్వంసాన్ని కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి జగన్ కాదు మనకి చంద్రబాబు నాయుడు గారిని ఓడించుకున్నాం, పొరపాటు చేశామని చెప్పని గుర్తించేసి గెలిపించారు ప్రజలు. ఓకే, అంతే తప్ప వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు ముగ్గురు కలిస్తేనే అధికారంలోకి రాలేదు. రాజధాని అంశమే అధికారంలోకి రాలేదు. అది గమనించుకోండి మీరు. నేను రాజధాని ప్రాంత వాసిని, కానీ రాజధాని అంశం ప్రజలందరినీ కదిలించిన మాట వాస్తవం. రైతుల బాధలు, గాథలు, వ్యధలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ వేదనలు అన్ని ప్రజలు గుర్తించారు అన్నది వాస్తవం. రాజధానిని అమరావతిగా గుర్తించారు అన్నది వాస్తవం. అందుకే ఓట్లేశారు అన్నది వాస్తవం. కానీ ఇది ఒక పార్ట్ అతని ఓటమికి కదా. అంటే మరి దీని గురించే రేపొద్దున జనం ఓడిస్తారా గెలిపిస్తారా అంటే అసలు ఇది అంశమే కాదంటాను నేను. రైట్, అర్థమైంది నాకు మీరు చెప్పింది. సో ఇప్పుడు ఆ పార్ట్ నుంచి రండి, ఇప్పుడు మీరు చెప్పండి అమరావతి గురించి. ఇందాక ఆయన మావిగాని అన్నారు, ఇప్పుడు మావిగాని అన్నారు, అది అయిపోయే అసలు అది ఆలోచన అనేది లేదు. దాని గురించి తీసేయండి, జగన్మోహన్ రెడ్డి గురించి తీసేయండి. ఇప్పుడు అమరావతి చట్టబద్ధత ఏర్పడింది. అది చట్టబద్ధత ఏర్పడటానికి మిగిలిన రాష్ట్రాలకి లేనిది ఇక్కడ కొత్తగా కల్పించారు పార్లమెంటు. అవునా? అవును. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయింది. అవునా? తెలంగాణ విడిపోయినప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదుని 10 ఏళ్ల పాటు నిర్ణయించారు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణకి హైదరాబాదు రాజధాని అవుతుంది అన్నారు. మరి వాళ్ళు ఎందుకు తీర్మానం చేయించుకోలేదు? అది వాళ్ళ కిందే ఉంది కదా. అది ఉందా సరే, మరి ఇప్పుడు అమరావతి ఉంది కదా, పరిపాలన ఇక్కడే చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇక్కడే చేశాడు, చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉన్నాడు కదా 10 సంవత్సరాలు. మరి ఇప్పుడు అవసరం వచ్చింది? కాదు, ఇప్పుడు దానికి ఏంటంటే హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా ఉంది, అది చట్టం. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తెలంగాణకే చెందుద్ది అనేది కూడా అంతే. అదే నేను అంటున్నా, ఎవరు చేశారు అది? పార్లమెంట్లోనే కదా. అవును. ఇది చేయాల్సింది పార్లమెంటే కదా, ఇది చేయాల్సింది కూడా పార్లమెంటే కదా, పార్లమెంట్కి సంబంధించిందే కదా. ఏది? అమరావతి రాజధాని గుర్తించాల్సింది పార్లమెంటే కదా. అవును. 2015 నుంచి 2014 నుంచి 19గా ఉన్నటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి తీర్మానం చేసి పంపించింది కదా. ఆ రోజు వాళ్ళు ఒప్పుకున్నారు కదా. అవును. 1500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు కదా. ఓకే, ఇచ్చారా లేదా? ఇచ్చారు. మళ్ళీ ఆ అంశం వచ్చిన తర్వాత వాళ్ళు న్యాయస్థానానికి ఏ విధంగా ఇచ్చారు? న్యాయస్థానానికి ఏ విధంగా ఇచ్చారు? న్యాయస్థానం కదా కాపాడింది. నువ్వు కాదు చేయాల్సింది, పార్లమెంట్ చేయాలి. నీకు హక్కు లేదు, నీకు అవకాశం లేదు,
నువ్వు మాట్లాడొద్దు, మాట్లాడితే మంచిగా ఉండదని చెప్పని ముట్టికాయలు వేసింది న్యాయస్థానమే కదా. అంటే ఈ అంశం పార్లమెంటుది కదా. అవును. మరి దీన్ని న్యాయస్థానంలో ఉంది కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా సుప్రీంకోర్టుకి. అవును. సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు కదా. అసలు దాని గురించి ఇంకా ఏం నడవలా. మరి దాన్ని వాపస్ చేసి ఎందుకు తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం? తీసుకోవాలి, ముందు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి కదా. అంటే ఇక్కడ జరిగే దాంట్లో కూడా ఇంకా లోపాలు ఉన్నాయి. ఎందుకని కూటమి ప్రభుత్వం ఎందుకని అదే ఇప్పటికి అర్థం కావట్లేదు. ఆ కేసుని వెనక్కి తీసుకోలేదంటారు. అసలు అదే అర్థం కావట్లేదు. న్యాయస్థానంలో ఉన్నదాన్ని వెనక్కి తీసుకోవాలి. ఆ రోజు మరి వాళ్ళు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్ర హైకోర్టుకి రాజధాని అమరావతి మేము ఎప్పుడో గుర్తించామని ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు ఇచ్చుంటే గొడవ లేదు కదా. అది ఈ ఉమ్మడి రాజధాని కంప్లీట్ అయితే కదా అది రాజధానిని ఏర్పాటు చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఇచ్చారు కదా. అవును. రాష్ట్రం ఇచ్చిన దాన్ని ఆమోదించారు కదా. కాబట్టే రాజధాని అభివృద్ధి కోసం 1500 కోట్ల రూపాయలు కేటాయించారు కదా. ఓకే. అంటే దాని అర్థం ఏంటి? నిర్మాణానికి ఇచ్చారు, ఫైన్. అంటే నిర్మాణాలంటే ఎక్కడ మరి అక్కడ చేసిన తర్వాత ఇంకో రాజధాని మార్చుతానికి కాదు కాదు కాదు. అప్పుడు మీరు రాజధానిని అక్కడ కంటిన్యూ చేసుకోండి, ఈలోపు నిర్మించుకోండి అన్నప్పుడు కేంద్రం ఏమని ఇవ్వాలి? అవును. గత ప్రభుత్వం దీన్ని గుర్తించింది, మేము గుర్తించాం కాబట్టి నిర్మాణాల కోసం మేము డబ్బులు కేటాయించాం. ఇది ఏ రాష్ట్రాలైనా ఇలా చేసుకునే హక్కు వాళ్ళకి లేదు. ఇది ఏదన్నా మార్పులు చేర్పులు చెయ్యాలి అంటే వాళ్ళు సూచన చేస్తే కేంద్రం పరిగణిస్తుంది, కేంద్రం నిర్ణయిస్తుంది, దాని కదా ఇవ్వాల్సింది. అవునా? అవును. వాళ్ళు చేయని పని కోర్టు చేసింది కదా. మరి అదే కోర్టుకి మళ్ళీ వెళ్ళాడు కదా, సుప్రీంకోర్టుకి. దాన్ని ఉపసంహరించుకోవాలి కదా. అవును, ఉపసంహరించుకోవాలి కదా. అదే మరి 10 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ గా తెలంగాణకి హైదరాబాద్ రాజధాని అయిన తర్వాత ఆటోమేటిక్ గా అమరావతి కావాలి కదా. ఎందుకు ఈ అవసరం వచ్చింది చెప్పండి? ఎందుకు అవసరం వచ్చింది? ఓకే. అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ రకంగా చేసి దాన్ని అసెంబ్లీలో ఇచ్చేశారు కదా 3 రాజధానులకి అనుకూలంగా. కాలే, వాపస్ తీసుకున్నాడు కదా. అది కోర్టులో తీసుకున్నారండి. తీసుకున్నాడు అంటే అతని వల్ల కాదని తేలిపోయింది కదా. అవును. అంటే ఇప్పటికీ రాజధాని అమరావతి అనే కదా. ఓకే. సరే, మీరు అన్నట్టు టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉంది అన్న ఉద్దేశంతో మీరు పంపించండి అని చెప్పి వీళ్ళు అడిగారు, పంపించారు. మరి వీళ్ళు కానీ వాళ్ళు కానీ సుప్రీంకోర్టులో వీళ్ళు వాపస్ తీసుకోవాలి, వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి కదా. అవును. అంటే ఇప్పుడు రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర వచ్చిన తర్వాత ఇస్తారేమో చూడాలి. అంటే కూటమి ప్రభుత్వం జాప్యం ఏంటి? అదే అర్థం కాని విషయం. మీ ఉద్దేశం ఏంటంటారు? ఇక్కడ మనం అనుకుంటున్నట్టుగా పదే పదే వాడు చెబుతున్నట్టుగా ప్రశాంతంగా ఏదో జరగట్లేదు అనేది వాస్తవం. దాంట్లో అనుమానం ఏం లేదు. నిర్మాణాల పరంగా నిర్మాణాలు నడుస్తున్నాయి, అన్ని నడుస్తున్నాయండి. వీటి వరకు ఇబ్బంది లేదు. కాస్త ఆలస్యమైనా 2019 ముందు వేగవంతం లేదు అనేది కళ్ళ ముందు కనపడుతున్నా, చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతున్నా, కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విచిత్ర నాటకాలు ఆడుతున్నా, అది కూడా చెబుతున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర పెద్దలు అని చెబుతున్నాను నేను. విచిత్ర నాటకాలు ఆడుతున్నా, కేంద్రం సహకరిస్తున్నా, వీళ్ళకి ఇంకే ఇబ్బందులు ఏదో ఉన్నాయి. అది మాత్రం వాస్తవం. ఏమో మీరేదో కొంచెం సెన్సేషనల్గానే చెప్తున్నారు. చెప్తా, మళ్ళీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి కొంచెం వివరిస్తా. రైట్. అందుట్లో అనుమానం ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు రిలాక్స్ అవ్వచ్చా అని మీరు అడిగారు. రిలాక్స్ అవ్వచ్చు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఓకే. 151 స్థానాలు వచ్చినప్పుడే, కేంద్రం ఎంతో కొంత సహాయ సహకారాలు అందజేసినప్పుడే ఏమీ చేయలేకపోయాడు, న్యాయస్థానాలు ఒప్పుకోలేదు. రేపొద్దున ఇది పార్లమెంట్లో కూడా ప్రత్యేక చట్టబద్ధత ఏర్పడిన తర్వాత ఇతనికి మెజార్టీ వచ్చినా కూడా మార్చే అవకాశం ఉండదు. బొత్స సత్యనారాయణ మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, పేర్ని నాని మాట్లాడినా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడినా, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడినా, అన్ని చేసిన వాళ్ళు ఏమి ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు రేపు పొద్దున ఏదో పగలబుడుతారు, వాళ్ళు ఏదో ఎరగదెత్తారు, మారుస్తారు అంటే నమ్మటానికి జనం పిచ్చోళ్ళ. ఓకే. అతని పరిపాలన చూసి ఓడగొట్టాడు. అంతకుముందు ఎమ్మెల్యేలు చేసినటువంటి పొరపాట్ల వల్ల చంద్రబాబు నాయుడుని ఓడగొట్టారు. అతని పరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టారు. వీళ్ళ పరిపాలన చూస్తారు.
జగన్మోహన్ రెడ్డిని మాత్రం గెలిపించరు. ఇవన్నీ తెలిసిన అపర మేధావులు ఒక రకంగా ఒక 15-20 సంవత్సరాల నుంచి అంతగా ఒక 20 సంవత్సరాల నుంచి ఈ ప్రసార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత విశ్లేషణ చేస్తూ ఓహో విశ్లేషణ ఇంత గొప్పగా చేయొచ్చా అని చేసిన వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వంత పాడుతూ దీని మీద విమర్శిస్తున్నారనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని లైన్లో దించాడు అనే విషయం గురించి ఆలోచించుకోవాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడుతుంది అని అయితే నేను చెప్పగలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పనికి రాడు, అతను పరిపాలన చేయటం చేత కాదు అని చెప్పని ప్రజలు తీర్పిచ్చారు. ఫిక్స్. మరి వీళ్ళు పదే పదే జగన్మోహన్ రెడ్డి గురించి సోషల్ మీడియా కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఎందుకు అతను ఒకటి ఏర్పాటు చేయంగలోనే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయంగలోనే ట్రోల్ చేసుకొని ఇంత మంచి విషయం. ఇప్పుడు రాజధాని అంశాన్ని అదే రోజు ఏప్రిల్ 2వ తారీఖు నాడు పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు మొదటి దశ పూర్తి చేసిన విషయాన్ని, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి పాత బకాయిలు 7,800 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించమని చెప్పిన విషయాన్ని శాసనసభ్యులు కానీ, రాష్ట్ర అధికార ప్రతినిధులు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎందుకు దాన్ని ప్రజల మధ్యకి ఇన్ని మంచి విషయాలు జరిగితే చర్చించకుండా జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడిస్తున్నారు. ఇది నిస్సందేహంగా కూటమి ప్రభుత్వం వైఫల్యం. ఓకే, ఇది ఒకటి గమనించుకోవాలి. రైట్. ఇక తర్వాత మరొక కీలకమైన అంశం, నాకు తెలిసి చాలా కేసులు ఉన్నాయండి. ఈ కల్తీ నెయ్యి కానీ, లేదా మద్యం పంపుకోవడం కానీ, ఇలా అనేక రకాల శాండ్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ ప్రక్కన పెడితే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు ఒకటి చాప కింద నీరులాగా బాగానే వస్తుంది. అది ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే ఎస్పీ దామోదర్ గారు ఇన్వెస్టిగేటివ్ అధికారి కదా, ఆయన విచారణకి ఈ విజయపాలెం రమ్మన్నారు. అలాగే సాక్షిగా ఉన్నటువంటి బోరగడ్డ అనిల్ రమ్మంటే బోరగడ్డ అనిల్ ఏదో అనారోగ్య కారణాలని శనివారం రాలేపై ఆదివారం వస్తానంటే మరి దాని అప్డేట్ రాలేదు. అయితే విజయపాల్ వెళ్ళారు. వెళ్తే ఆయన్ని అడిగారు. ఆయన అప్పుడు విచారణ అధికారిగా విజయపాల్ ఉంటే ఏఎస్పీగా ఉన్నప్పుడు అనుకుంటా ఆయన, దాన్ని కోర్టు అడిగింది రఘురామకృష్ణరాజు గారిని 400 కిలోమీటర్లు ఆ రకంగా ఆన్ రోడ్లో ట్రావెల్ చేయించి కనీసం మెడికల్ టెస్టులు కూడా చేయించకుండా ఏం చేశారు అని చెప్పేసి అంటే, చేయించాలని నాకు అనిపించలేదని చెప్పారు సమాధానం. అసలు ఎలా చూడాలంటే ఆయన చెప్పిన సమాధానాలకి మీకున్న సమాచారం ఏంటి? అంత నిర్లక్ష్యంగా అతను సమాధానం చెప్తూ ఉంటే, నాకు తెలియదు, గుర్తులేదు, నేను మర్చిపోయానని చెప్తా ఉంటే, సాక్ష్యాధారాలు అంత కళ్ళ ముందు కనపడతా ఉంటే, సికింద్రాబాద్ సైనిక మిలిటరీ హాస్పిటల్ స్పష్టమైనటువంటి రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా సునీల్ కుమార్ని ఇంతవరకు చర్యలు సునీల్ కుమార్ మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా దాంట్లో పెట్టాడు. పెట్టాడు. ఆయనకి ఇంతవరకు సమ్మన్లు వెళ్ళలేదు. విజయపాల్ ఇట్లా చేస్తూ ఉంటే విజయపాల్ని అరెస్ట్ చేయలేదు. మీరన్నా ఈ కాదు చాలు కదా. అవును. మరి ఇది మీరు అన్నట్టు సాప కింద నీరులో పోతుందని ఎలా అనుకుంటున్నారు మీరు? నేనైతే అనుకోవట్లా. ఓకే. ఉపసభాపతి 4 సంవత్సరాలు ఆ ప్రభుత్వం మీద పోరాడిన వ్యక్తి, గట్టిగా నిస్సందేహంగా సింహభాగంలో ఉండే వ్యక్తి, ఇవాళ ఆయనకు సంబంధించిన ఈ విషయంలోనే తాబేలులాగా వ్యవహరిస్తూ ఉంటే ఎప్పటికి పూర్తవుతుంది నాకు చెప్పండి. మీరు ఇన్నాళ్ళు జర్నలిస్ట్గా మీకున్న పరిధిలో, అంటే సునీల్ నాయక్ను కూడా బీహార్ నుంచి పిలిపించారు, ఆయన మొన్న విచారణ చేపట్టారు. సో దానికి కూడా ప్రోగ్రెస్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. మరి ఈ కేసు విజయపాల్ గురించి ఇప్పుడు న్యాయస్థానం అడిగింది కదా. న్యాయస్థానం కాదు, విచారణాధికారి. అదే ఇప్పుడు న్యాయస్థానం గతంలో అడిగింది కదా, దీనికి సంబంధించి. తర్వాత కదా కొంచెం పురోగతి స్టార్ట్ అయింది. ఇవన్నీ వస్తానే ఉన్నాయి కదా. న్యాయస్థానమే కదా. మీరు సునీల్ నాయక్ అన్నారు కాబట్టి చెబుతున్నాను నేను. సునీల్ నాయక్ న్యాయస్థానమే కదా వెలుసుబాటుని తీసేసి వచ్చి హాజరుగమ్మంది. అవును. ఇక్కడ జరిగిన అంశానికి బీహార్లో ఎలా అతనికి రక్షణ ఇస్తుంది న్యాయస్థానం నాకు చెప్పండి. ఏం జరుగుతుంది ఇది?
కేసు ఎక్కడిది? ఉమ్, రక్షణ ఎవరు కల్పిస్తున్నారు? ఉమ్, కేంద్రంలో ఎవరున్నారు? రాష్ట్రంలో ఎవరున్నారు? ఉమ్, బీహార్లో ఎవరున్నారు? ఉమ్, ఎందుకు జరుగుతుంది ఇది? ఉమ్, వేగవంతంగా జరిగిద్దని మీరు అంటున్నారు, సాప్ కింద నీరులా మీరు చెబుతున్నారు. ఉమ్, ఎలా నమ్మమంటారు నన్ను? ఉమ్. మీరు నేను నమ్మవసరలా, ప్రజలకు తెలియాలి ముందు. అందుకే కదా ప్రజలకి చెబుతున్నాను నేను. ప్రజల సందేహాలు మనకంటే ప్రజలు చాలా విఘ్నులండి. బాగా వాళ్ళు అడిగే ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు ఉండవు. అవును. వాళ్ళే అడుగుతున్నారు ఇది ఉమ్, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఉమ్, మద్యం కుంభకోణం కావచ్చు, నెయ్యి విషయం కావచ్చు, తిరుపతి నెయ్యి విషయం కావచ్చు, పరకామణి విషయం కావచ్చు. ఉమ్. ఏమైంది రవికుమార్ సంబంధించిన విషయంలో? 100 కేసులు ఉన్నాయండి. ఆ చనిపోయిన మరి ఒక అధికారి కూడా చనిపోయాడు కదా. ఆ. ఆ? ఉమ్, మరి ఏంటి పురోగతి? ఉమ్, ఎక్కడ జరుగుతుంది లోపం? రైట్. ఏమనుకుంటున్నారు చెప్పంటున్నారు ప్రజలు? ఉమ్, ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఇట్లానే ఉంటుంది. ఉమ్, అసలైన దోషులకు ఎవరికి శిక్షలు పడవు. ఉమ్, రాజకీయానికి సంబంధించిన వాళ్ళకి ఉమ్. వాళ్ళు ఒకటే అంతేనా అని అనుకుంటున్నారు. ఆ, నిజంగా ప్రజలు అనుకుంటున్నారు, నేను చెబుతున్నా. ఉమ్, సరే మనకు తెలిసిన వాళ్ళకంటే కొన్ని విషయాలు మనకు ముందు తెలుస్తున్నాయి, ఉమ్, కొన్ని విషయాల్లో మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. కానీ మీరు ప్రజల గురించి అడిగారు కాబట్టి చెబుతాను. అవును. ప్రజలు ఈ అభిప్రాయం అడుగుతున్నారు. ఉమ్, ఎందుకంటే సాక్షులు వాళ్ళు, ఉమ్, బాధితులు వాళ్ళు. అవును. ఈ రోజుకి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతుంది వాళ్ళు, ఉమ్, రెవెన్యూ విభాగంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది వాళ్ళు. ఉమ్, మరి వాళ్ళు కదా రేపు పొద్దున్న తీర్పిచ్చేది, ఉమ్, వాళ్ళు కదా అడుగుతుంది ఈ ప్రశ్న. విజయపాల్ ఇంత చెప్తున్న తర్వాత ఉమ్, ఈ యొక్క అంశం మీద ఉమ్. విజయపాల్ని బయటకు ఎందుకు వదిలేయాలి? మీరు అసలు ఏదైతే రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారో ఆ మాట్లాడిన వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారా, పంపించలేదా? ఒకవేళ మీరు పంపించకుండా అలాగే చర్యలు తీసుకున్నారు, రేపు అది కనుక ఫేక్ అని తెలితే అప్పుడు ఏం చేస్తారు మీరు అని చెప్పేసి అడిగిన ప్రశ్నకు పంపించాల్సింది పంపలేదు మేము అని చెప్పేసి అన్నారండి. ఇప్పుడు ఆ రోజు నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇవన్నీ, ఆ రోజు సిఐడి చీఫ్గా ఉంది ఎవరు? సునీల్ కుమార్. మరి ఏంటి ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది అతనికి? మరి అతను కూడా దీంట్లో ప్రధాన వ్యక్తే కదా. ఎందుకు ఆలస్యం అవుతుంది? మీరే చెప్పాలి ఎందుకు ఆలస్యం అవుతుందంటే. అదే ప్రజలు అడుగుతున్నారు. మనకు తెలుసు ఏం జరుగుతుంది అనేది, మనకు తెలుసు. తెలియనితనం ఏం లేదు, తెలియకుండా మనం మాట్లాడట్లేదు. ప్రజలు అడుగుతున్నారు. దాని ప్రభావం ఎలా ఉంటుందో అధికారులు ఆలోచించుకోవాలి. అధికారుల్ని పర్యవేక్షణ చేస్తున్నటువంటి మంత్రులు ఆలోచించుకోవాలి. మంత్రుల్ని పర్యవేక్షణ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు చెబుతున్న దాని ప్రకారంగా ఇటు కూటమిలోని పెద్దలు కావచ్చు, లేదా పెద్ద స్థానంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఈ కేసులకు సంబంధించిన పురోగతి బయటికి రాకపోతే, ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి ఉంటే ఓ పక్కన ఆయన్ని నమ్మలేక ఇటు వచ్చిన వాళ్ళు వీళ్ళు న్యాయం చేయట్లేదని బాధతో మరి ఇంక ప్రజలు ఎటుపోవాలి? అదే కదా ఇప్పుడు ప్రజలు. నేను చెబితే మీకు విచిత్రంగా ఉండొచ్చు, సరైన మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడున్నారు మూడో ప్రత్యామ్నాయం? అది లేదు. ఇక్కడ కూటమి మూడో ప్రత్యామ్నాయం మామూలుగా ఉండి సరిగ్గా పోరాటం చేసి వాళ్ళు కనుక ఉన్నట్టయితే తమిళనాడు తరహాలో ఉండాలి. అప్పుడు లేకుండా పోయింది ఇక్కడ. అందుకనే తమిళనాడు తరహాలో లాగా ఎట్లా ఉంది, ఇప్పుడు వచ్చాడు విజయ్, అదే అంటున్నా. పవన్ కళ్యాణ్ గారేమో కూటమిలో ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు మూడో ప్రత్యామ్నాయం కింద, మళ్ళీ అటు వచ్చేద్దామని మళ్ళీ అదో పోయాం. ఇప్పుడు ఇదే జనం భయపట్ల, రాజకీయ నాయకులు భయపడిపోతున్నారు. జనం భయపట్ల, జనం సరైన తీర్పే ఇస్తున్నారు. జనాన్ని ఎప్పుడు తప్పు పట్టద్దు మనం. జనాలు తప్పు పట్టట్లేదండి. ఇప్పుడు బయటకు వస్తే మళ్ళీ ఈ ఓట్ల చీలిక. వాళ్ళు నేను ఈ కూటమి నుంచి బయటకు రమ్మని నేను అంటలా, రమ్మని కూడా నేను అన్నాం. మీరు అన్నట్టు జగనే కనపడుతున్నాడు కాబట్టి రమ్మని కూడా నేను అన్నాం. అది కోరుకోవడం కూడా తప్పే. వీళ్ళు అలాంటి అవకాశం కానీ అలాంటి మాటలు ప్రజల నుంచి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళు చేయటం లేదని మనం బాధపడుతున్నాం. అది మనం కూడా బాధపడుతున్నాం. మీరు మాట్లాడలేదా, నేను మాట్లాడలేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గురించి? వీటన్నిటి గురించి మనం విమర్శించలేదా? రఘురామకృష్ణరాజు గారి గురించి ఎన్నిసార్లు మాట్లాడాం మనం? అధికారం రాకతలికి కానీ అధికారంలో వచ్చిన తర్వాత కానీ, మరి జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గురించి కానీ, విజయసాయిరెడ్డి గురించి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి కానీ, పెద్దిరెడ్డి చాలా ఉన్నాయి. మదనపల్లి ఫైల్స్ పోయింది తెలీదు. మన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ 2,20,00,000 రూపాయలు
అవి ముట్టిని అన్న సంగతి తెలుసు. ఆ కేసు ఎడిపోయిందో పేరు తెలియదు. నాని భార్య సంగతి చూస్తానే ఉన్నాం. అయ్యే ఇప్పుడు ప్రజలు ఈ రోజు- మర్చిపోయాను, మళ్ళీ మీకు గుర్తుచేయటం. ఆ జోగర్ ఏమైంది ఇప్పుడు, ఆ కల్తీ మద్యం అదేమైందో తెలీదు. ఏంటి ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. దీనికి ప్రభుత్వ వాళ్ళు పెద్దలు ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఓట్లేరు, నేను పవన్ కళ్యాణ్ అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాం, మేము కలిసి ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఇబ్బంది ఏం లేదు, మేము కలిసి ఉన్నంత వరకు మమ్మల్ని గెలిపిస్తారు అని చెప్పన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఉండా కూడా 106 స్థానాలే వచ్చినాయి 2014లో. గమనించుకోండి. అంటే తేడా ఉందిలే సార్, దానికి దీనికి డిఫరెన్స్. ఒట్టి మాటలు ఇవన్నీ తేడా లేదు. కాదు అప్పటికి నేను అది చెప్పలే నన్ను పూర్తిగా. అప్పుడు వచ్చింది 108 స్థానాలు ఇండిపెండెంట్ కలుపుకొని 67 స్థానాలతో బలంగా వచ్చాడు అతను. తర్వాత అతను అధికారంలోకి వచ్చాడు. మరి 164 స్థానాలు ఎందుకు ఇచ్చారు ఈ ప్రజలు? ఆయన చూశారుగా కదా. అంటే స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎవరు పొరపాటు చేసినా క్షమించరు. మేమందరం కలిసి ఉన్నాము, మేమందరం బాగున్నాము, ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు అంటే పిల్లి పాలు తాగుతూ, కళ్ళు మూసుకొని పాలు తాగుతూ మమ్మల్ని ఎవరూ చూడలేదన్న సందంగా సమస్యలను గాలి కొదిలేసి ఫీల్ గుడ్ మూవీ అనేది ఇప్పుడు కూడా మంచి పద్ధతి కాదు. సమస్యలను పరిష్కరించాలి, దోషుల్ని శిక్షించాలి. ఈ రెండు ఎవరైతే చేస్తారో, ఏ ప్రభుత్వం అయితే చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రజలైతే మర్చిపోరు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మీకు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఇప్పటికంటే అద్భుతంగా పనిచేశాడు. మీరు గమనించుకోండి. ఏవీ లేని రాష్ట్రంలో ఆయన బస్సులో ఉండి పరిపాలన సాగించేసి అక్కడ అన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయించాడు. అదే సమయంలో హుదూద్ తుఫాన్ లాంటిది అన్ని వచ్చినా ఎదురైన 5 లక్షల మంది పైన ఉద్యోగ కల్పన ఆ రోజుల్లోనే చేయించాడు ఆయన. రైట్. ఈరోజు ఇన్ని అవకాశాలు వచ్చిన తర్వాత ఈ పెట్టుబడులు రావడం అనేది ఆయన చూసి వస్తాయి. ఆయన ఏమి మామూలు పరిపాలన చేయాలి, అద్భుతమైన పరిపాలన చేశాడు. కానీ శాసనసభ్యులు చేసినటువంటి తప్పిదాల వల్ల చంద్రబాబు నాయుడు గారు చేసిందంతా కూడా వృధా అయిపోయింది. వాళ్ళ దుష్ప్రచారానికి ప్రజలు నమ్మారు. రైట్. అవునా? ఇప్పుడు వాళ్ళు అప్పటికంటే ఎక్కువ దుష్ప్రచారం చేస్తున్నారు కదా. మీరు అడ్డుకట్ట ఎందుకు వేయట్లేదు? వాళ్ళని అదుపు చేసే కార్యక్రమం మీరు ఎందుకు చేపట్టట్లేదు? ఇది కదా ఈరోజు మీరు చేసే మంచిని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? మీరు నేను మాట్లాడేది బాగా చూస్తే ఒక 5 లక్షల మంది చూస్తారు. అవునా? అవును. బాగా ట్రెండింగ్ అయితే అవునవును. అంటే 1% చూసేది. మిగిలిన 99% చెప్పాల్సింది ఎవరు? శాసనసభ్యులే కదా. అవును. మరి ఇవి కదా చెయ్యాల్సింది. రైట్. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది కదా మన బాధ. కళ్ళ ముందు కనపడుతుంది కదా, విధ్వంసం కనపడుతుంది, అరాచకం కనపడింది. మరి విధ్వంసాన్ని పూడ్చుకుంటూ వస్తున్నారు, అనుమానం లేదు. పెట్టుబడులు వస్తున్నాయి, పూడ్చుకుంటున్నారు. మరి విధ్వంసాన్ని, వాళ్ళు చేసిన అరాచకాన్ని, వాళ్ళు చేసినటువంటి ద్రోహాన్ని, శారీరకంగా మానసికంగా హత్యలు కూడా చేయించారు కదా. అవును. మరి దానికి శిక్షలు పడాలా వద్దా? ఖచ్చితంగా పడాలి. మరి ఎక్కడ జాప్యం జరుగుతుందో, లోపం ఎక్కడ ఉందో తెలియదు, కానీ చూద్దాం. ఇంకంతకంటే ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ప్రభావం ముఖ్యమంత్రి గారు పడింది. ఖచ్చితంగా పడుతుంది. మరి వాళ్ళందరూ బాగా చేశారనుకోండి, ముఖ్యమంత్రి గారికి పని సులువైంది. అవును. 1-2 పొరపాట్లు ముఖ్యమంత్రి గారు చేసినా అది కనపడదు, నడుస్తుంది, ఇబ్బంది ఉండదు. ఆ పొరపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే కదా. అవును. తపన పడుతున్నాడు. ఈరోజు రాజధాని గురించి హెచ్చరికలు చేస్తున్నాడు. రోజు మరి మీరు ఎంతమంది పొరపాటు చేస్తున్నారని చెబుతున్నాడు. కానీ మార్పు రావట్లేదే. అది ఆయన చేతుల్లోనే ఉంది కదా, మీ చేతుల్లో నా చేతుల్లో లేదుగా. రైట్. ప్రజలకి చెప్పడం వరకే మన బాధ్యత. న్యాయ నిర్ణేతలు వారే. రైట్ సార్. మనం చెప్పకపోయినా వాళ్ళే న్యాయ నిర్ణేతలు. ఖచ్చితంగా. రైట్ సార్, థ్యాంక్ యూ.